హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ ఇది లాంగ్ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. నిన్న షార్ట్ వీడియో కానీ ఏమీ అప్లోడ్ చేయలేదు. నిన్న కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది, సో అందుకోసం నాకు టైం దొరకలేదు అనమాట. సో ఈరోజు అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. అండ్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ యాక్చువల్లీ ఈ లాంగ్ వీడియో కూడా నిన్న నైటే పోస్ట్ చేసేద్దామంటున్నాను. కొద్దిగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పట్టిందనమాట. ఇంకా మార్నింగే రేసి ఇలా ఫ్రెష్ అయిపోయినాను అనమాట. ఈ వైట్ కలర్ శారీ కట్టున్నాను. శారీ ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా వంట చేయాలి కాబట్టి తల ఇంకా అస్సలు ఆరలేదు. తలకి క్లిప్ పెట్టుకొని అయితే వచ్చేసాను. సో ఫస్ట్ అయితే వడలేస్తున్నాను అనమాట. ఇంకా వడలేస్తే ఒక పక్క పాయసానికి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను. షాపింగ్కి వెళ్ళిందంతా కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ అయ్యింటే వెళ్ళి చూసేయండి. సో ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఇంకా నుంచి ఫెస్టివల్స్ స్టార్ట్ కదా. ఇంకా వినాయక చవితి, రాఖీ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇంకా ఈ 4 months ఇంకా ఫెస్టివల్స్ ఒకటి తర్వాత ఒకటి అసలు తెలియకుండానే ఇయర్ అయిపోతుంది. ఇంకా తెలియకుండా ఇంకా 4 months ఇయర్ అయిపోతుంది అనమాట. అసలు టైం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియడం లేదు. అండ్ ఇంకో పక్క పాయసానికి అయితే బెల్లం పగలగొట్టుకుంటున్నాను. పాయసానికి కదా సుకీల్కి. అండ్ ఈ మధ్య నేను సుకీలు టేస్ట్ చాలా బాగా చేస్తున్నాను. నేను చెప్తాను కాదు కానీ మా పిల్లలు భలే కాంప్లిమెంట్ ఇస్తారనమాట. నేను సుకీలు చేసిన ప్రతిసారి మమ్మీ సుకీలు నువ్వు భలే చేస్తున్నావు, బయట లబ్బర్గా లోపల స్వీట్గా చాలా బాగున్నాయని చెప్పి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే వడలు ఎత్తేస్తున్నాను. వడలు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చాయి. ఒక రెండేమో అటు అతుక్కపోయినా కానీ మిగతావన్నీ టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. నాకు ఇట్లా ఒకప్పుడు వడలు ఇట్లా వేస్తా అంటే కింద కవర్కి ఎందుకు అతుక్కపోయేది అర్థం కాలేదనమాట. కానీ ఈ మధ్య వడలు చాలా బాగా వేస్తున్నాను. మీరు కూడా చూసేయండి ఎట్లా వేస్తాను. సో ఇంకా పక్క ప్రసాదం చేస్తుంటే మా బుడ్డోడు వచ్చి మమ్మీ బోండా చేస్తుంది, మమ్మీ బోండా చేస్తుంది అని చెప్తున్నాడు. వాడి నుంచి కొద్దిగా దాచిపెట్టడం కష్టం అయిపోయింది అనమాట. పెద్ద తినేస్తాడని కాదు కానీ ఎత్తుకోపోయి కొద్దిగా తిని కొద్దిగా పడేస్తాడనమాట. అందుకోసం ఇంకో పక్క సుకీలకి అయితే చిన్న చిన్న ఉండలుగా రుద్దినాను. నేను ఒక 5 రుద్దాను. 5 ఇట్లా రౌండ్ చేసిన అనమాట. ఇంకా మా పాప పిలిచాను ఇట్లా రౌండ్ చేయని చెప్తే ఆ పాప ఒకటి బోండాలా చేసి పెట్టింది. వద్దులే అమ్మ నేనే చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఆ సుకీలు నేనే తెచ్చుకొని నేనే చేసుకుంటున్నాను అనమాట. ఈ పిండి కలిపిన పెద్ద టాస్క్ తెలుసా. సుకీల్లో ఈ పిండి ఎంత బాగా కలిపితే ఆ సుకీలు అంత టేస్ట్ బాగా వస్తాయి అనమాట. అండ్ మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలని నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి షార్ట్ వీడియోలు చెప్తాను. సుకీలు అందరికీ చేయడం ఎలా చేయాలో తెలుసుంటుంది, బట్ ఊరికే తెలియని వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇంకా అలాగే సాంబార్ కూడా చేశాను. ఆ రోజు సాంబార్ అయితే టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా తెలుసు కదా మనం పూజ దాకా ఉపవాసం ఉంటామని చెప్పి అందుకోసం స్మాల్ టిఫిన్ ఏం లేదనమాట. గుగ్గులు, వడలు, సుకీలు, పాయసం ఇంకా సగం ప్రిపరేషన్లో ఉంది. పాయసం చేయాలి. ఇంకా వైట్ రైస్, సాంబారు, అరటికాయ తాలింపు అయితే చేశాను అనమాట. ఇంకా ఒక పక్క నేను వంట చేసుకుంటా అంటే మా ఆయన పూజ దగ్గర అన్ని రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే ఇంకా అందరికీ బొట్టు పెట్టేస్తున్నారు. ఇంకో పక్క నేను తాలింపు అయితే ప్రిపేర్ చేస్తాను. చెప్పినా కదా అరటికాయ తాలింపు చేద్దాం అనుకుంటున్నానని చెప్పి అదేనమాట. నేను ఒక్కదాన్ని ఇంకా వంటగదిలో అయితే కుస్తీలు పడుతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే దద్దోజనం చేసేస్తున్నాను. నేను వంట ఎంతమందికైనా ఫాస్ట్గా చేసేయగలను అనమాట. అంటే నాకు ఇంట్రెస్ట్ అని కదని 3 ఉండి అన్నీ ఉంటే ఒకేసారి ఎన్ని వంటలైనా చేసేస్తాను. అప్పుడప్పుడు ఇంకా చెయ్యాలనిపించదు అనమాట. ఈ పండగలేమో కానీ మనకి ముందు రోజు ఆడవాళ్ళకి ఇల్లు సర్దుకోవడం ఇవన్నీ పని సరిపోతుంది. ఇంకా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి కదా, ఇంకా వినాయక చవితి ఇవన్నీ ఇంకా వాటికి అంతా ఇల్లు సర్దుకోవడాలు అవి మామూలు పని లేదనమాట. ఇంకా వచ్చేసరికి ఈసారి వరలక్ష్మి వ్రతంకి నేను డీప్ క్లీనింగ్ కూడా చేయలేదు. పైన వరకు బూజులు తుడిచి చేసినాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లు అవన్నీ తొడవలేదు. ఇంకా వినాయక చవితికి అట్లా దుడుద్దాంలే అని గొమ్మగా అయిపోయినాను. ఇప్పుడు వంట అయిన తర్వాత బయటకు వచ్చినా అనమాట. హాల్లోకి ఇప్పుడు జుట్టారు పెట్టుకుంటున్నాను. ఇంకా పొద్దునంతా తడి తల మీదే అట్లే పోయి వంట చేసేసాను. మళ్ళీ తలకాయ నొప్పి వస్తుందో అని చెప్పి ఇప్పుడు క్లిప్ తీసి జుట్టు ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఒక పక్క కాలు నొప్పి వచ్చేసింది. మా బుడ్డోడికి చెప్తే వచ్చి కాలు వదుతున్నాడు. వాడు జుట్టు ఎంత క్యూట్గా కాలు వదుతున్నాడు. ఏ మమ్మీ ఎక్కడ తగిలింది అని చెప్పి మరి అడుగుతున్నాడు వాడైతే వచ్చి. సో ఇంకా అక్కడ తగిలిందని చెప్తే వాడు కాలు అవుతున్నాడు అనమాట. ఇంకో పక్క ఇప్పుడు పాయసంలో కొద్దిగా అది చల్లారింది. ఇంకా ఇప్పుడైతే పాలు యాడ్ చేసేస్తున్నాను. నాకు బెల్లం పాయసం అంటే చాలా ఇష్టము, కానీ ఆ రోజు కొద్దిగా చక్కెర పాయసమే చేశారండి. పాయసం కూడా ఫుల్ రెసిపీ షూట్ చేయలేదు. అది ఆ రోజు ఏ రెసిపీస్ ఫుల్గా షూట్ చేయలేదనమాట. అన్నీ కొద్దిగా ఏమేమి చేశానో చూపించేశాను. ఇంకా లాస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేయడమే. అదే మన పాయసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ప్రతిసారి నేను ఏంటంటే మామూలుగా కలసం పెట్టి శారీ కడతారు కదా, ఆట కట్టేదాన్ని. కానీ ఈసారి పిల్లలతో నా వల్ల కాలేదనమాట. సో అందుకోసం మామూలుగా చొమ్ము పెట్టి టెంకాయ పెట్టి కలసం పెట్టేసాను. అది కూడా చూపిస్తాలేండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా లోటస్ ఫ్లవర్ నేను చెప్పిన షాపింగ్కి వెళ్ళామని చెప్పి ఆడ తెచ్చినాను. ఇంకా దీని అయితే ఇట్లా డివైడ్ చేస్తున్నాను అనమాట. నాకు అన్ని ఫ్లవర్స్లో కల్లా లోటస్ ఫ్లవర్ కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నాకే తెలిసినంత వరకు ఏ లోటస్ ఫ్లవర్ ఇష్టమో నేను దాన్ని తీస్తే కింద పడేసాను. నా ఎక్స్ప్రెషన్ మళ్ళీ మా ఆయన పూజ మధ్యలో దేవుడికి పెట్టే పూ కింద పడేసాను అని అటు సీరియస్ లుక్ ఇస్తాడని చెప్పి నేనే 4తో కవరప్ చేసేసాను అనమాట. ఏందక్క దొంగలు పట్టే దాంట్లో చూస్తున్నాను కింద కామెంట్ చేయొద్దండి. దేవుడి పెట్టేపు కదా కింద పడేసిన అని ఆయన ఎక్స్ప్రెషన్. ఏం కాదు బై మిస్ పడిపోయిందని నా ఎక్స్ప్రెషన్ అనమాట. 2 కళ్ళతోనే టాకింగ్ అయిపోయింది. సో పువ్వు బాగా తీసినా కదా, నా శారీకి ఆ ఫ్లవర్కి కూడా బాగా సెట్ అయింది అనిపించింది.
అని ఇంకా దేవుడికి పెట్టే శారీ. ఈ శారీ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడకపోతే శారీ షార్ట్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఇంకా 10:30కో 10:45 అట్లా పూజ స్టార్ట్ చేసినాం కాబట్టి టైమింగ్ గుర్తులేదు నాకు కూడా. ఇంకా పైన అయితే దీపం పెట్టేసాం. ఇప్పుడు కింద అమ్మవారిని పెట్టి లక్ష్మీదేవి పట్టం పెట్టి కలసం పెట్టాలన్నమాట. అని ఇంకా మా ఆయనకి పూజా సామాగ్రి అంతా నేను అందిస్తున్నాను. ఆల్రెడీ అన్ని పక్కన పెట్టేశాను. ఇంకా పూజలో కూర్చున్నాడు. ఆయన ఒకసారి పూజలో కూర్చుంటే ఇంకా కదలడం అనమాట. సో అందుకోసం నేను నిల్చుకొని అన్నీ అందిస్తున్నాను. అండ్ నేను ఇంకా ఆ రోజు ఏంటంటే మా హనుబాబు ఏడుస్తూనే ఉన్నాడు. పైన సాంగ్స్ వినపడుతున్నాయి కానీ ఇంకా దేవుడి కాడ పూజలో ఉన్నాము. సో అందుకోసం సైలెంట్గా ఉన్నామన్నమాట. వాడే రెడీ అయ్యి స్నానం చేసుకొని వాడే కిందకు వచ్చేసాడు. ఏంద్రా ఇంకా మా హనుబాబు రాలేదు అనుకున్నాం, వచ్చేసాడు. వచ్చిన తర్వాత నేనే ఎత్తుకోవాలంటే ఇంకా మా ఇంట్లో ఎవరు ఎత్తుకున్నా కూడా ఏడుస్తున్నాడు. వచ్చి నేనే ఎత్తుకోవాలంటాడు. ఏమన్నా అత్త దగ్గరికి భలే వస్తాడు, బాగా ఆడతాడు కూడా వాడు నాతో. కానీ ఆ రోజు కొద్దిగా డల్గా ఉన్నాడు, వాడికి లైట్గా ఫీవర్ ఉన్నింది. సో అందుకోసం కొద్దిగా డల్గా ఉన్నాడు అనమాట. ఇంకా మా ఈశాన్ దేవుడి దగ్గర కూర్చునేసాడంటే ఇంకా అంతే అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇంకా కద్దిల్లేదే ఉండదు అక్కడి నుంచి. ఏమైనా దేవుడు మంత్రాలు భలే అంటే భలే చదువుతాడు. ఎప్పుడైనా ఒక షార్ట్ వీడియోలో చూపిస్తానండి. అండ్ ఇంకొక రోజ్ ఫ్లవర్ వచ్చింది, లోటస్ ఫ్లవర్ అయితే మళ్ళీ తీస్తున్నాను. ఈసారి కింద పడిపోకుండా జాగ్రత్తగా ఓపెన్ చేస్తాడనమాట. మా హన్ను బాబు చూడండి దాన్ని అట్లానే చూస్తున్నాడు. సో ఇంకా పూజకైతే అన్నీ ఆయన రెడీ చేసుకుంటున్నాడు. ఇంకా నేను కూడా కింద కూర్చునేసాను అనమాట. అండ్ ఇట్లా అయితే కలశంలాగా పెట్టినాము. ప్రతిసారి శారీ కట్టేదాన్ని. అండ్ ఆ శారీ కట్టింది కూడా ఒకసారి ఎప్పుడో లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది అనుకుంటా. ఒకవేళ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు కూడా చూస్తారు. అండ్ ఇంకా మా బుడ్డోడు ఆడ కూర్చొని నాకు ఆర్డర్స్ చేస్తాను అనమాట. అదెత్తి ఇదెత్తి అదెత్తి ఇదెత్తి అని. సో వాడికి కూడా అవన్నీ ఎత్తిస్తా కూర్చున్నాను. ఆ ఇయర్ యాక్చువల్లీ వాడు స్కూల్కి వెళ్ళి ఉండాలి, కానీ ఇంక ఇంట్లో వాళ్ళ వల్ల స్కూల్ లేకుండా ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు బయట తిరుగుతా అట్లా అట్లా అంటూ ఉంటాడు. వాడిని నిజంగా డిసిప్లైన్లో పెట్టి పట్టుకోవడం నాకు చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట. మంచి పిల్లోడు అన్నీ చాలా నీట్గా చేస్తాడనమాట. కానీ అల్లరి ఎక్కువగా ఉంది వాడికి. అల్లరి ఎట్ట తగ్గియాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే ఇంత అల్లరి ఉన్నాడంటే ఇంకా పెద్ద అయితే ఎంత అల్లరి అవుతాడు అని కొంతమంది అంటారు. చిన్నప్పుడు అల్లరి ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద ఎంత అల్లరి తగ్గిపోతారని. కానీ వీడు ఎందుకో నాకు అలా ఏం అనిపించడం లేదనమాట. చిన్నప్పటి నుంచి వాడు ఇదే పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు పెద్ద అయిపోయినాడని కాదు, కానీ అంటే ఏం చేంజెస్ లేవు. పెద్ద కొద్ది ఇంకా అల్లరి ఎక్కువ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్తాడు కదా, అప్పుడు ఇంకెంత చేస్తాడు. ఇప్పుడే స్కూల్కి పోదాం పారా అంటే నేను రాను మమ్మీ, నేను రాను, నేను పోను అని చెప్పి గొమ్మగా సైలెంట్గా కూర్చుంటాడనమాట. ఇంకా అది వాడి మ్యాటర్లోకి వస్తే. సో ఇంకా ఇప్పుడైతే పూజ చేస్తాం కదా, ఒక పక్క మా ఆయన నాకు అక్షంతలు ఇచ్చి ఏమంటే మిడిలో మా బుడ్డోడికి కూడా కావాలంటే వాడు కూడా చేయి చెప్పి నాకు కూడా అక్షంతలు వేయండి, నేను కూడా వేస్తా అంటున్నాడు. ఏ పని చేసినా వీళ్ళు పానకంలో పుడక అంటారు చూడండి, ఆ టైప్లో అనమాట. ఏ పని చేసినా నేను ఒకరిని ఉన్నా అని ఈశాన్. మళ్ళీ వాడిని నాన్న అనకూడదంట. నాన్న కాదు మమ్మీ ఈశాన్ అని వచ్చి చెప్తాడు. సో ఇంకో పక్క ఏమైందంటే మా దేవుడికి అయితే పూజ అయిపోయింది. ఇంకా హారతి చేస్తున్నాము. నేను ఇప్పుడు మళ్ళీ శారీ మార్చుకోవాల్సి వచ్చింది. ఏందో ఏమిందంటే మా హన్ను బాబు నా మీద వాష్రూమ్ పోయినాడు అనమాట. సో అందుకోసం మిడిలో ఇంకా పూజలో ఉన్నాను, అందుకోసం లేదు. తర్వాత మళ్ళీ శారీ మార్చుకున్నాను. ఆ శారీ ఏందో కూడా ఇప్పుడు చూపిస్తాలేండి. పూజలో ఉన్నా కాబట్టి ఇంకా మార్చుకునేదనమాట. పూజ అయిపోయిన తర్వాత మార్చుకుందామని లేసి జస్ట్ తుడుచుకున్నాను. ఇంకా మిడిలో కొబ్బరికాయ కొట్టడం తెలిసిందే కదా, మా బుడ్డోడిది మమ్మల్ని ఎవరి నుంచి ఆయన చూస్తుంటే లాంగ్ వీడియోస్. దేవుడి కాడ కొబ్బరికాయ కొడితే ఇంకా దేవుడి దగ్గర పోదు, మా ఈశాన్ దగ్గరికే పోతుంది. సో దేవుడి దగ్గర టెంకాయ కొట్టిన తర్వాత ఆ నీళ్లు దేవుడు ఒక్క సెకండ్ కూడా పెట్టాడు అనమాట. వాడే తాగేయాలంటాడు. సర్లే ఇంకా పిల్లోడిని ఏడిపించి ఎందుకులే అని చెప్పి, చిన్న పిల్లోడు దేవుడితో సమానం అంటారు కదా, అది ఒకటి మైండ్లో పెట్టుకొని ఇంకా మా బుడ్డోడికి అయితే ఇచ్చేస్తానమాట. వాడి టెంకాయ నీళ్ళు మనం మామూలుగా అంగట్లో కొడతాడు, టెంకాయ నీళ్ళు అవనుకొని తాగుతాడు ఏమో తెలియదు. వాడు పెద్ద అయినప్పటి నుంచి దేవుడి దగ్గర అసలు నీళ్ళే పడడం మానేసి అనమాట. వాడే తాగేస్తున్నాడు. సర్లే చిన్న పిల్లోడులే అని చెప్పి అట్లా అయిపోయినా అనమాట. అండ్ మా శాతం ఇది దేవుడు ఎట్లా అనిపించింది నా కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసినా కూడా నా కింద కామెంట్ చేసేయండి. సో ఇంకా హారతి అయితే తీసుకుంటున్నాము. మా బుడ్డోడు చూడండి ఎంత సిన్సియర్ భక్తుల్లా తీసుకుంటున్నాడు. ఇంకా నేను మా పెద్ద అబ్బాయి కూడా హారతి తీసుకునేసామన్నమాట. మా పెద్ద అబ్బాయి హాల్లో ఉన్నాడు, పిలిచినప్పుడు వచ్చి హారతి తీసుకొని పోతున్నాడు అనమాట. ఇంక ఇప్పుడైతే దారాలు కట్టుకుంటున్నాము. ఇవి ఒక 3 days ఉంచుకుంటారు అంతే, ఎక్కువ డేస్ ఏమి ఉంచుకోరు నాకు తెలిసినంత వరకు. సో అదనమాట. కొంతమందికి పెద్ద పెద్ద నోములు కూడా నోసుకుంటారు. దీపావళి కూడా చాలామంది పెద్ద నోములు నోసుకుంటారు అనమాట. మాకేం అట్లాంటివి లేవు, కానీ నోసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే రెడ్ కలర్ది మా బుడ్డోడు చూడండి, ఫస్ట్ వాడికి కట్టాలంట. యాక్చువల్లీ నాకు కట్టే కన్నా ముందే వాడు చేయి ముందర పెట్టాడు, కానీ మా ఆయన ఫస్ట్ నాకే కట్టాడు. అట్లుంటుంది. ఇంకా మా బుడ్డోడు కూడా కట్టేసుకున్నాడు అనమాట. ఇప్పుడు అందరికీ కట్టి ఇంకా ఆయన అక్షంతలు వేస్తాడు. ఇప్పుడు మా పాప కట్టించుకుంటుంది. ఇంకా ఆయనకి నేను కడతాను. నేను కట్టేటప్పుడు క్లిప్ ఉందో లేదో నాకు తెలియదు. ఇంకో పక్క దేవుడికి అయితే అరిటాకులో సాంబార్
సాంబార్ అన్నం అవన్నీ వేసి అయితే వడ్డిచ్చేసాము. ఇప్పుడు మా ఆయన దగ్గర మళ్ళీ ఇంకోసారి అక్షంతలు వేయించుకుంటున్నాను అనమాట. మా బుడ్డోడు అన్నిటికీ చెప్పాను కదా పానకంలో పుడకలాగా రెడీగా ఉంటాడని. నేను చేసే ప్రతి పని పక్కన తోడుగా ఉంటాడనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాడి కాలు కూడా మొక్కాలంట. ఇప్పుడు కాదని మళ్ళీ చెప్తాడు. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, చూపిస్తాను. ఆయన కాలు కూడా మొక్కాలంట. రే నీ కాలు నేను మొగ్గుడుదంటే విన్నాడు. వాళ్ళ అక్క చేత మొక్కించుకుంటాడు. వాళ్ళ అక్క ఆయన కాలు పట్టుకోవాలంటే పట్టుకుంటే నేల పట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు. సో నెక్స్ట్ అయితే ఇంకా ఈ శారీ మార్చుకున్నాను అనమాట. నాకు ఎందుకు ఆ శారీ కానీ ఈ శారీ బాగా నచ్చింది. కానీ ఇంకా మా హనుబాబు వల్ల మార్చుకోవాల్సి వచ్చింది. అది వైట్ శారీ, వైట్ అంటే లైట్ బిస్కెట్ కలర్ శారీ అనమాట. సో అందుకోసం మళ్ళీ ఈ శారీ అయితే మార్చుకున్నాను. ఇప్పుడు ఇంకా మనం ప్రసాదం ఇస్తాం కదా, సో ప్రసాదం ఇవ్వడానికి పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అయితే తీసుకున్నాము. సో వాటిలో అయితే ఇంకా ప్రసాదం పెట్టించేస్తానమాట. బడలు, సుకీలు, గుగ్గులు అండ్ ఇంకా కొద్దిగా దద్దోజనం అండ్ ఇంకొద్దిగా పాయసం అయితే పెట్టి పంపించినాను. ఇంకా ముత్తైదు వాళ్ళంతా ఈవినింగ్ వస్తారనమాట. ఈవినింగ్ ఇస్తాం కదా వాయనం, సో వాళ్ళంతా ఈవినింగ్ వస్తారు. ఇది కొద్దిగా ఆఫ్టర్నూన్ తీసింది అనమాట. ఇంకా మేము కూడా ఏం లంచ్ చేయలేదు. సో ఫస్ట్ ఇవన్నీ అయిపోతే ప్రశాంతంగా లంచ్ చేద్దామని పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదన్నమాట. కొద్దిగా ఆకలేస్తుంది కానీ పర్వాలేదు, ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఒకేసారి చెందామని గమ్ముకున్నామన్నమాట. మా బుడ్డోడు ఒక పక్క ఆల్రెడీ అల్లరి చేస్తూనే ఉన్నాడు. నేను ఫస్ట్ పోతున్నాను, ఒక పక్క పాయసం కారిపోతుంది. అందులో ఈ పట్టు శారీస్ కట్టున్నాం కదా, ఆ రోజు ఎందుకో కానీ ఎండ కూడా ఎక్కువగా ఉంది నిన్న. మళ్ళీ మా పెద్ద అబ్బాయి మిడిలో క్వశ్చన్లు ఏం మమ్మీ అంట. వాడికి సమాధానం ఇస్తే వాడినే పోరా అని చెప్తున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మేము లంచ్ కూడా చేసేసినాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత టెంపుల్కి ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళామనేది ఇప్పుడే చెప్తానులేండి, ఈవినింగ్ కాదు ఇప్పుడే చెప్తాను. అండ్ ఇంకా పొద్దున్నే అది దారం కట్టినాం కదా, అది కొద్దిగా లూజ్ అయినట్టు ఉండింది. సో అందుకోసం ఇంకా మా పెద్ద అబ్బాయి పోయి అన్నీ సర్ది పెడుతున్నాను అనమాట. ఇప్పుడు తినాలి, ఇంకా తిన్నాను కూడా తినలేదు. ఒక 2కో 1:30కో తిన్నాము. సో మా ఈ వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇట్లా అయింది. ఇంకా కలసం అయితే సాయంత్రం ఈవినింగ్ ఎత్తేస్తాను, ఒక 6:30కి 7కి అలాగా. అండ్ కొంతమంది 3 days కూడా పెట్టుకుంటారు, కానీ నేను ఎప్పుడు ఈవినింగ్ ఎత్తేస్తాను అనమాట. మీరు అట్లా ఎన్ని డేస్కి ఎత్తావు నాకు కింద కామెంట్ చేయండి. సో ఇంకా దేవుడి దగ్గర అన్నం ప్రతిసారి నేను తింటా అని వాడు తీసుకుంటాడు, కానీ వాడు తింటాడు అనమాట. నేను కలిపి పెట్టినా కూడా వద్దంటే వాడే తింటాడంట. చూడండి అసలు మొండి, కొన్నిసార్లు మాటే విన్నాడు, కొట్టించుకుంటాడు. కొట్టడం అంటే ఊరికి అట్లా చంప మీద అట్ట అంటాడు, దానికి ఏడ్ చేసి ఇల్లు బీకి పందిరేస్తాడు. తింటాను అన్నాడు కదా, సో అందుకోసం నేను కలిపి పెడతా అన్నాను, వద్దంట వాడే కలుపుకొని వాడే తింటానికి. దేవుడు అన్నం వేస్ట్ చేద్దాం అని చెప్తే వాడికి అర్థం కాదు. వాడిని కొడుతున్నందుకు రివర్స్ చూడండి నా మీద ఎట్లా కొడుతున్నాడు. నాకు వచ్చింది నిజంగా ఆ రోజు మా ఈశాన్ మీద కోపము, కానీ మళ్ళీ సైలెంట్ అయిపోయాను. ఆ రోజు నిజంగా సాంబార్ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళందరికీ ఏమో తెలియదు కానీ నాకు మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా మా ఆయన నాకు ఇష్టం అని చెప్పి వచ్చేటప్పుడు ఈ పీచ్ మిఠాయి తెచ్చినాడనమాట. నాకైతే చాలా ఇష్టం ఇదైతే. అండ్ నేను ఇక్కడ ఏమైందంటే మా బుడ్డోడు అప్పుడు నిద్రపోతున్నాడు, మా ఆయన వచ్చి పిల్లోడు నిద్రపోతుంది వాడు ఈకుండా తింటున్నామని చెప్పి జోకిలాగా చేసినారనమాట. అందుకోసం అలా ఏం కాదు నేను ఎత్తి పెట్టాలి అని చెప్పి అట్లా కామెంట్ చేస్తే నవ్వుకుంటున్నాము. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, వాయినం వేయడానికి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. రెడీ చేసుకొని ఇంకా ముత్తైదులు వస్తే ఇవ్వాలి. మీ అందరికి ఇష్టమైన ఫెస్టివల్ ఏందో నాకు కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ నాకైతే రాఖీ అంటే స్పెషల్గా చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి రాఖీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి మా ఆయన రిక్వెస్ట్ చేసి అడిగి వెళ్ళేదాన్ని, కానీ ఈసారి నేనేం రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. అండ్ మీరే ఎలా సెలబ్రేట్ చేసుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఈసారి ఎవరికి రాఖీ కట్టాలనుకోవడం లేదని బట్టి నాదంతా 50-50గా ఉంది అండ్ రీజన్స్ ఏమీ కూడా లేవు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా 4 daysలో అనుకుంటా రాఖీ వచ్చేసి ఆగస్ట్ 26th. సో అదనమాట. అండ్ ఇంకో పక్క ఈవినింగ్ అయింది కదా, ఇంకా దేవుడికి మళ్ళీ నేనే దీపం పెట్టేసి తర్వాత ముత్తైదులకి వాయనం ఇచ్చి తర్వాత ఇంకా ఒక 6:30కి 7కి అలా దేవుడిని కదిలిద్దాము అనుకుంటున్నాము. ఇంకో పక్క మా బుడ్డోడు వచ్చి చెప్పడం మర్చిపోయాను, మెయిన్ ఆఫ్టర్నూన్ దేవుడి దగ్గరికి వెళ్ళి జేజమ్మ యాపిల్ అమ్మ పెట్టింది, యాపిల్ తిను అండ్ అట్టిపండు తిను అని చెప్తున్నాడు. నాకు ఈ సీన్ గుర్తొచ్చింది. ఒక అమ్మవారి సినిమాలో పిల్లోడు పులిహోర పెడితే అమ్మవారు తింటే చూడండి, ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట. కానీ ఇక్కడ తినలేదులేండి, సినిమాలో తింటారు కదా. నాకు అలా క్యూట్గా చేస్తుంటే ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. ఇంకా అందరికీ అయితే వాయనం వేయడానికి రెడీ చేసుకుంటున్నాము. 2 అట్టిపొడులు ఇంకా ఆల్రెడీ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాను. అదేమి నేను క్లిప్స్ నిన్న షూట్ చేయలేకపోయినాను, అంత రష్గా ఉన్నింది. సో ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. చాలా రష్గా ఉన్నింది లేని నిన్న ఫెస్టివల్. రేపైతే ముందు రోజు గాంధీ రోడ్ సైడ్ కానీ అసలు ఇక్కడెక్కడ తిరగలేము, ఎందుకు అంత జనాలు వచ్చేస్తారు. లక్ష్మి హారతులిచ్చే శ్రావణ గౌరీ మంగళ గౌరీ తారాణి రాసే సౌభాగ్యలక్ష్మి బంగారు బొమ్మ ముద్దుల గుమ్మ వర్తిల్ల బొమ్మ నూరేళ్ళు గంగా కృష్ణ గోదారమ్మ సంగమమ్మ ఈ ఇల్లు తోడి కోడళ్ళంటే తోడుగా ఉండే అక్క చెల్లెళ్ళంట ఊరంతా మెత్తంగా ఉందాము పచ్చంగా మెట్టిల్లు పుట్టిల్లు చేయంగా మెట్టిల్లు పుట్టిల్లు చేయంగా.
ఇంకా వాయనం అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత దేవుడి గదిలోకి వచ్చి అమ్మవారిని అయితే చూసి దర్శించుకున్నారు. ఇంకా మా బుడ్డోడు వచ్చిన వాళ్ళు ముందర నిజంగా చేస్తాడు, వాళ్ళందరినీ చూపిస్తాడనమాట వాళ్ళకి ఎట్టుందా అని చెప్పి. ఇప్పుడు ఇంకా మా హన్ను బాబు వాళ్ళ మమ్మీ అయితే కిందకు వచ్చారు. వాళ్ళ మమ్మీ మన వీడియోస్లో చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఫుల్గా తీసాను అనమాట. మీరు చాలా షార్ట్ వీడియోస్లో చూస్తుంటే ఎప్పుడు మన హన్ను బాబు ఉండగానే వాళ్ళ మమ్మీ ఉండేది, వాడు అప్పుడే నిద్రలేస్తున్నాడు. సో అందుకోసమే చూసి ఆడిస్తున్నాడు అనమాట. లేకపోతే వాడు పైన ఎంత ఏడ్చినా కానీ కింద పిన్ డ్రాప్ సైలెంట్, అసలు కింద ఉన్నాడా లేడా అన్నట్టు మంచి పిల్లోడ్లా ఉంటాడు. కానీ ఈరోజు నిద్రలేస్తే వాడు కొద్దిగా లైట్ ఫీవర్ ఉందని చెప్పాను కదా, సో అందుకోసం కొద్దిగా అట్లా ఉన్నాడనమాట. అండ్ ఇంకా ఒక్కొక్కరుగా వస్తున్నారు అనమాట ముత్తైదులు. సో వచ్చిన వాళ్ళందరికీ వాయనం ఇస్తున్నాను. అండ్ మీకు ఈసారి అనిపించిన కింద కామెంట్ చేయండి. నాకైతే ఈసారి చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే ఇంకా కాలికి పసుపు పుట్టేసి పప్పు అయితే పప్పు అంటున్నాను, సారీ పసుపు. నాకు కొన్నిసార్లు ఇట్లా పోతే మిస్టేక్ పోతూ ఉంటే ఏమనుకోవద్దండి. కొన్నిసార్లు కదా ఎప్పుడో రేర్గా అనమాట ఇట్లా అన్నాను చూడండి, పసుపుని పప్పు అనేసాను బై మిస్టేక్లో, అట్లా ఉంటుంది అనమాట నాతో. అండ్ ఇంకా వాయనం అయితే ఇచ్చేసినాం అనమాట. అండ్ ఇది ఇలా జరిగింది. ఇదంతా ఈవినింగ్ తీసింది. అండ్ ఇంకా మా ఆయన దగ్గర అయితే అక్షం చేయించుకుంటున్నారు. అంటే నాకు వేయకూడదులేండి, నాకని పెద్దవాళ్ళకి కాలు మొక్కోకూడదు అంటారు కదా, సో అందుకోసం అనమాట. ఇంకా మేమైతే నవ్వుకుంటున్నాం, కొన్ని జోక్స్ వేసి. అక్కడ జోక్స్ ఏవో అయినాయి, క్రాక్ అయినాయి, కానీ నాకు ఆ జోక్స్ ఏమి గుర్తులేవన్నమాట. సో అందుకోసం చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకొని జోక్స్ అవి చెప్తానండి. నాకు ఇప్పుడు నిజంగా గుర్తులేవు, లేకపోతే చెప్పేసి ఉంటాను. ఇంకా మా హను బాబు నేను ఎత్తుకున్నాను అనమాట. నేను ఎత్తుకున్న తర్వాత కూడా గొమ్మకు చూస్తా కూర్చుంటాడు. మా హను బాబు మీద వేస్తుంటే వాడేందో విచిత్రంగా చూస్తున్నాడు. మా ఈశాన్ అయితే ఇంకా ఎగురుతానే ఉన్నాడు అనమాట, అటు ఇటు. వాడు నిజంగా చాలా అల్లరి అయిపోతున్నాడు. చాలా అల్లరే, కానీ చిన్నపిల్లలు అల్లరి చేయకుండా అల్లరి అంటున్నాను. కానీ చిన్నపిల్లలు ఇంట్లో అల్లరి చేయకుండా గొమ్మ కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి, అట్లా అనుకుంటాం. కానీ చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఇల్లంతా పీకేసి మనం సర్దుకుంటా ఉంటేనే ఆ ఇంటికి కళ్ళు ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటున్నాను ఎందుకు ఇంత అని చెప్పి. కానీ మా బుడ్డోడు ఎక్కడికైనా బయటకు ఒక 1 hour బయటకు వెళ్తే నేను సాడ్గా అయిపోతుంది అనమాట. వాడు ఇట్లా ఉంటే ఇట్లా చేస్తుంటాడు, అట్లుంటే అట్లా చేస్తుంటాడని. నేనే కాదు ఎవరైనా అట్లా అంటాము, వాళ్ళు ఉన్నప్పుడు అయ్యో ఇంత అల్లరా అని. కానీ వాళ్ళు అల్లరి చేస్తేనే క్యూట్గా ఉంటుంది. ఇంకా మా హన్ను బాబు చెప్పినా కదా, అసలు ఆ రోజు ఉలుకు లేదు పలుకు లేదు, చూడండి ఎంత సైలెంట్గా కూర్చో ఉన్నాడు. అండ్ మా హన్ను బాబుకి కొద్ది మాట్లాడతాడనమాట. వాడు మాట్లాడి నేను అప్పుడప్పుడు మీకు రికార్డ్ చేసి వినిపించే ఉంటాను. ఇంకా వాడికి పిల్లకేమని మా ఈశాన్ అయితే రబ్బర్ బ్యాండ్ ఇచ్చాడు. సో అందుకోసం మా ఈశాన్ తెచ్చిన రబ్బర్ బ్యాండ్తో పిల్లకేస్తున్నాను. ఈ వీడియో ఎవరు షూట్ చేస్తారంటున్నాను కదా, ఈశాన్ షూట్ చేశాడు ఈ వీడియో. ఒక పక్క వాడి ఫింగర్ కనపడుతుంది, అయినా వాడు వీడియో షూట్ చేశాను గుర్తుగా అయితే యాడ్ చేశాను అనమాట. పర్వాలేదు, వాడే కెమెరా ఆన్ చేసి మరీ షూట్ చేసినాడు అనమాట. గ్రేటే కదా. ఇక నెక్స్ట్ అయితే ఈవినింగ్ అందరికీ వాయనం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు టెంపుల్కి వెళ్ళామన్నమాట. అమ్మవారి టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఇది కూడా నేను ఆల్రెడీ ఒక్కసారి ఒక 2 times ఈ టెంపుల్ నేను చూపించాను. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. రష్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్ టెంపుల్స్. ఫెస్టివల్స్ అప్పుడు చాలా అంటే చాలా మంది వచ్చేస్తూ ఉంటారు కదా. ఈ రోజు కూడా ఇక్కడ కనిపించే 2-3 కూడా ఉండరు, కానీ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి 2-3 ఉన్నారనమాట. అండ్ అది బావి చాలా లోతు ఉంటుంది. నాకే బావిలు ఎప్పటి నుంచో తొంగి చూడాలంటే భయం అనమాట. అది ఎందుకో నాకు తెలీదు. మా బుడ్డోడు చూపిమంటున్నాడు, వద్దురా నాయన ఇటు సైడ్కి వచ్చాయని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకో నాకు తెలియదు, కానీ బావిలో చూడాలంటే కొద్దిగా భయం, కొద్దిగా అది చాలానే భయం లేండి. అండ్ ఇంకా అయితే అక్కడే నాగల మాత టెంపుల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే పైన ఒక పక్కన చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఫుల్గా చూపిస్తాలేండి. ఆ రోజు నేను ఫుల్గా ఏం చూపించలేదు. ఈ టెంపుల్ మన ఛానల్ ఇంతవరకు ఫుల్గా ఎప్పుడు చూపించలేదనమాట. నెక్స్ట్ టైం రూట్ చెప్పి మరీ చూపిస్తాను. నాకు ఈసారి రూట్ సరిగ్గా గుర్తులేదు, కానీ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా టైమ్స్ అంటే ఒక 4-5 times వచ్చింటాను ఈ టెంపుల్కి. వచ్చిన ప్రతిసారి కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకొచ్చిన తర్వాత గాజులు పూలు ఇచ్చారు కదా, దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది లేండి. ఇచ్చిన తర్వాత ఇంకా పూలు అవైతే ఇచ్చారు. ఇంకా అవైతే తల్లో పెట్టేసుకుంటున్నాను. మా బుడ్డో చూడండి ఎంత పద్ధతిగా కూర్చున్నాను. నిజంగా వాడికి భక్తి ఇక్కడ ఎంత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ దేవుళ్ళ పేర్లు కానీ వాడి భక్తి కానీ చిన్నపిల్లడికి ఎవరికి ఇంత భక్తి నేనైతే చూడలేదు. అయ్యప్ప అంటాడు, కాసేపు ఓం నమ శివాయ అంటాడు. పొద్దున పూట మా ఆయన దీపం పెట్టేటప్పుడు చూడాలి, ఆయన వెనక ఒక గంట పట్టుకొని ఓం నమ శివాయ అని గట్టిగా అరుస్తాడనమాట. తెలిసిపోతుంది ఓహో వీళ్ళు ఇంట్లో ఇట్లా పెడుతున్నారు అని చెప్పి. ఇంకైతే గాజులు ఇచ్చారు, అవి టెంపుల్లోనే మా ఆయన దగ్గర వేయించుకుంటున్నాను.
ఈ వీడియో తీసిన కూడా ఈశాన్ అనమాట. అసలు వాడు తీసినట్లేదు కదా, చాలా క్లారిటీగా తీశాడు. ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడు వేరే వాళ్ళు పిలిచారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయనం అయితే తీసుకున్నాను. చూస్తున్నాను మనకి మన సైడ్ ఏంటంటే మామూలుగా పసుపు దారం ఇస్తారు కదా, వీళ్ళైతే ఇవ్వలేదన్నమాట పసుపు దారం. సో అదే నేను కూడా చూస్తున్నాను. నేనైతే మా సైడ్ మామూలుగా పసుపు దారం అయితే ఇస్తారు అని ఇంకా బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. సో బ్యాంగిల్స్ వేయించుకున్నాను. నేను ఇప్పుడు బ్యాంగిల్స్ చాలా తక్కువ వేస్తున్నాను. ఒకప్పుడు ఏంటంటే నేను వేసే బ్యాంగిల్స్ ఒక మోచేతుకుండేటివి. నా బ్యాంగిల్స్కి నుంచి చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళు ఎన్ని కలర్స్ ఎంతసేపు ఎట్లా వేసుకుంటామని చెప్పి, కానీ ఇప్పుడు చాలా తగ్గించేసాను అనమాట. నేను ఒక పని చేస్తే కానీ అప్పుడప్పుడు పిల్లలు కోపంతో కొట్టినా కానీ బ్యాంగిల్స్ ఒక 5-3 పగిలేవన్నమాట, మళ్ళీ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గించాలండి బ్యాంగిల్స్ కొద్దిగా, లేకపోతే నిజంగా మోచేతుకుండేటివి. అని మీరు ఎప్పుడైనా పాత వీడియోలు చేస్తుంటే, పాత వీడియోలు ఉన్నాయో లేవో గుర్తులేదు, కానీ ఇప్పుడు నాకు పిక్ ఉంటే యాడ్ చేస్తాలేండి. ఇప్పుడు నాకు ఆ పిక్స్ ఏం కనపడడం లేదనమాట. సో ఇంకా మా ఆయన దగ్గర గాజులు అయితే వేయించుకుంటున్నాను. అండ్ ఇంకా నైట్ అయిపోయిందనమాట. ఫ్రెష్ ఇంకా అప్పుడు కొద్దిగా శారీ మార్చుకొని నైట్లోకి వచ్చాను. అప్పుడు కొద్దిగా ఫ్రీగా అనిపించింది. ఇంకా మా ఆయన జుట్టు బాగా పెరిగిందనమాట. సరే ఇట్రా అని చెప్పి ఆయనతో ఒకసారి పిలక ట్రై చేస్తున్నాను. పిలక రాదేమో అనుకున్నాను కానీ పర్వాలేదు వచ్చింది. ఇంకా ఆయనకి పిలక వేయడానికి పిలక అంటున్నాను. ఆయనకి జుట్టు వేయడానికి నా రబ్బర్ బ్యాండ్ తీసాను అనమాట. రాదంటాం కానీ వచ్చింది. మా ఆయనకి అప్పుడు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట, స్ట్రెస్ ఫ్రీగా. అండ్ రియాక్షన్స్ చూడండి, అంటే ఈ రోజులు ఆ జుట్టు ఇటు సైడ్లో చోలు కాటు పడుతుంది కదా, ఇప్పుడు ఆయనకి కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఆయా బయటలో ఇట్లా వెళ్ళిపోతావు, కొద్దిగా వెళ్ళేటప్పుడు అది నా రబ్బర్ బ్యాండ్కి ఇచ్చేసుకో అని చెప్తే జోకులు వేస్తున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా ముడేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇంకా ఆ రోజు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాను, వంటలు చేసి అట్లా ఇట్లా. ఇంకా గుడికి వెళ్ళి అంతా కదా, ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా ఆ రోజు అంతా అట్లానే ఉంటుంది. ఇంకా దేవుని కూడా కళ్ళి చేసినాను అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా నా జుట్టు చిక్కు తీసుకొని ఇంకా ముడేసుకొని అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేయండి. ఈరోజు మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చెప్తున్నారో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను. నిన్న షూట్ చేసిన ఒక్కరోజే కొద్దిగా లేట్ అయింది అనమాట వాయిస్ ఓవర్ వేయడానికి. బట్ ఫైనల్లీ ఈ రోజు అయితే అప్లోడ్ చేసేస్తారు. ఇంకా నా జుడి ముడిగట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా రిలాక్స్గా ఉంది. ఇంకా మా ఆయన నా రబ్బర్ బ్యాండ్ అని అడిగితే ఆయన ఇవ్వడం లేదు. సో ఇంకా ఫైనల్గా నా రబ్బర్ బ్యాండ్ అని తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయినాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాడు. వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా మరింత కంటెంట్ ఫ్యూచర్లో రాబోతుంది. సో అవి అయితే మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.